ఆచి చికెన్ మసాలా. లోకేష్ ఉత్తర కుమారుడు కాదు, కలియుగ అభిమన్యుడని ఉత్తర కుమారులంటే కొడాలి నాని, వల్లభనేని వంశీ అని పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జి బుద్ధ వెంకన్న అన్నారు. డీఎస్సీపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. సీఎంగా ఉన్నప్పుడు జగన్ చేయలేని పని విద్యాశాఖ మంత్రిగా లోకేష్ చేయడంతో ఓర్చుకోలేకపోతున్నారని విమర్శించారు. టీడీపీ డోర్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుందని చెప్తున్న పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జి బుద్ధ వెంకన్నతో సుమలత ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అభివృద్ధిని ఓర్చుకోలేక ఇష్టానుసారంగా వల్లభనేని వంశీ అలాగే కొడాలి నాని మాట్లాడుతున్న అంశాలపైన పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన బుద్ధ వెంకన్న అయితే మాట్లాడుతున్నారు. చెప్పండి సార్, అసలు ఎలా ఉండబోతుంది? చూసుకుంటే ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఒక్కసారిగా వచ్చి కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ మాట్లాడుతున్న అంశాలపై మీరేమి వివరణ ఇవ్వబోతారు? వాళ్ళు ఉత్తర కుమారులు ప్రభుత్వం ఉన్నప్పుడు తొడలు కొట్టి జబ్బలు కొట్టుకొని ఛాలెంజ్లు చేసి ప్రభుత్వం పోగానే పారిపోయి ఎక్కడ రెడ్ బుక్ ఓపెన్ చేస్తారని కొడాలని గుండెలు కొట్టుకుంటే బైపాస్ చేయించుకున్నాడు వెళ్ళి. అలాగే వల్లభనేని వంశీ వెన్నులో వణుకొచ్చింది మా ప్రభుత్వం రాగానే, బ్యాక్ పెయిన్ అని హాస్పిటల్. అది వాళ్ళ చరిత్ర. వాళ్ళు నిన్న బలవంతంగా ఎవరో తీసుకొచ్చి నుంచోబెట్టి వెనకంచి తోసి మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. మాట్లాడటమే కాకుండా మళ్ళీ అందులో నోరు చేరారు. లోకేష్ బాబు గారు ఉత్తర కుమారుడు అని. లోకేష్ బాబు గారు ఉత్తర కుమారుడు కాదు, కలియుగ అభిమన్యుడు. ఆనాటి అభిమన్యుడికి పద్మవ్యూహం ఛేదించడం చేత కాదు, కానీ ఈ కలియుగ అభిమన్యుడికి పద్మవ్యూహాన్ని ఛేదించడం వచ్చు. కాబట్టికే మీ ప్రభుత్వాన్ని ఎదుర్కొని అలాగే పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి, తెలుగుదేశం పార్టీ నిలబడడానికి కారకులైనటువంటి లోకేష్ బాబు గారిని చూసి మీకే వెన్నులో వణుకు పుట్టింది, ఒకరికేమో గుండెల్లో దడ పుట్టింది. ఏదైతే డిఎస్సీ పైన అక్రమాలు జరిగాయంటూ కూడా వైసీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. డిఎస్సీ అంశం పైన కూడా లోకేష్ అయితే రాజీనామా చేయాలంటూ కూడా పదవిని అంటున్నారు. దాని మీద ఏం చెప్పారు? అది అసూయతో, అరే నేను చేయలేని పని, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేయలేని పని విద్యాశాఖ మంత్రి అయ్యి లోకేష్ బాబు చేశాడనే అక్కస్సుతో కావాలని జగన్మోహన్ రెడ్డి ఇది అంటారు చిన్నపిల్లలు కులిబోత్తనంతో చేస్తున్నటువంటి పని ఇదంతా రాష్ట్రం మొత్తం. కానీ రాష్ట్ర ప్రజలు నమ్మట్ల. చంద్రమోహన్ గారు మాజీ కేంద్ర మంత్రి వర్యులు, ఆయనే ఆ డిఎస్సీలో అలాంటి అక్రమాలు జరగలేదని చెబుతున్నారు. వైసీపీ నాయకులు కూడా చాలామంది చెబుతున్నారు. ఇదంతా పెయిడ్ ఆర్టిస్టులని, గంజా బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని తీసుకొచ్చి ఆ ఊరేగింపుల్లో పెట్టి ఏదో ఒకటి కాలక్షేపం చేస్తున్నటువంటి నాయకులు. చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ, లోకేష్ బాబు గారికి కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి చేయడం కోసం ఆలోచిస్తున్నారు. వీళ్ళేంటంటే మధ్యలో ఏదో ఒక డిస్టర్బెన్స్ తీసుకొద్దామని ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. దీన్ని ఎవరు ప్రజలు నమ్మట్లేదు. దీన్ని మరి వీళ్ళు ఓవర్గా చేస్తారు. ఒకసారిగా మీరు ఇప్పుడు ఇన్ఛార్జికి వచ్చారు, అభివృద్ధి పనులు ఎలా ముందుకు తీసుకుని వెళ్ళబోతారండి? తప్పకుండా తీసుకెళ్తామండి. ఇక్కడ సుజనా చౌదరి గారు ఎమ్మెల్యే, కేసీఆర్ శివనాథ్ గారు ఎంపీ. నిన్న పార్టీ ఇన్ఛార్జి వరకు మాత్రమే, అంటే పార్టీ సైడ్ నుంచి పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో నా పాత్ర ఎంత ఉంటుందో అలాగే అభివృద్ధి పదంలో నడిపించడం కోసం అటు ఎంపీ గారిని ఇటు ఎమ్మెల్యే గారిని ఇద్దరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దృష్టిలో లేనిటువంటి పనులు కానీ ఈ వన్ టౌన్ గురించి ఎక్కువ తెలుసు కాబట్టి నాకు ముందుకు తీసుకెళ్ళడానికి అభివృద్ధి పనులు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళతో ఆ అభివృద్ధి చేయించే ఇది నాకు చనువు. వాళ్ళ దగ్గర ఇద్దరి దగ్గర ఉంది, ఇద్దరి దగ్గర పనిచేయిస్తాను. ఏదైతే ఉందో డిఎస్సీకి వాటికి సంబంధించి కూడా కొంతమందిని అయితే తీసుకుని వస్తామంటూ కూడా వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో అక్రమాలపైన ఎవరైతే డిఎస్సీలు ఎవరైతే పోస్టు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకుని వస్తామంటూ కూడా పెద్ద ఎత్తున అయితే వైసీపీ నేతలు వాళ్ళందరూ కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, ధర్నాలు కూడా చేస్తున్నారు. దాని మీద ఫస్ట్ రోజే జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్కి లోకేష్ బాబు గారు ఛాలెంజ్ చేశాడు, రమ్మని రండి చర్చిద్దాం అన్నాడు. పారిపోయి వాళ్ళ చెంచాలతో మాట్లాడితే ఎలాగా? ఆయన లేవనెత్తాడు. విద్యాశాఖ మంత్రిగా వాళ్ళ పవర్లో ఉందో ఆయనే. నీకంటే చిన్న స్థాయి ఏం కాదు కదా లోకేష్ బాబు గారిది. వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రి, వాళ్ళ నాన్నగారు 4 సార్లు ముఖ్యమంత్రి, ఆయన మంత్రి. నీకన్నా పెద్ద స్థాయే కదా లోకేష్ బాబు గారిది. మరి ఆయన రమ్మన్నప్పుడు రా, చర్చించు. పోనీ నువ్వు ఎక్కడ చెప్తావో చెప్పు, ఆయన వస్తారు. గొడవ లేకుండా మీ మీడియా అందరి సమక్షంలో చర్చకు రెడీ. ఆయన చర్చకు రెడీ అంటే పిచ్చి కుక్కలన్నీ మేము రెడీ అంటారండి. పిచ్చి కుక్కలతో ఎవరు మాట్లాడతారు? రమ్మనండి, చర్చికి రమ్మనండి జగన్మోహన్ రెడ్డిని.
లోకేష్ బాబు గారు వస్తాడు. జగన్మోహన్ రెడ్డి కూడా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు. నేను అధికారంలోకి వస్తాను, ప్రతి ఒక్కరిని గుర్తుంచుకుంటానంటూ కూడా అతనైతే ప్రెస్ మీట్ లో ఓపెన్ గా ఛాలెంజ్ ఇస్తున్నారు. దాని మీద వెనకాతలు ఉన్న వాళ్ళు నిలబెట్టుకోవడం కోసం ఇంకా జగన్మోహన్ రెడ్డికి అధికారం రావడం అనేది కళ. ఈ ప్రజలు, రాష్ట్ర ప్రజలు మాత్రం అతనికి అధికారం ఎవరు, కూటమి ప్రభుత్వం మరో 30 ఏళ్ళు ఉంటుంది. అలా అనకపోతే వెనకాతలు ఉన్న వాళ్ళు నిలబడరు కాటికి అతను అంటాడు, పార్టీని నిలబెట్టుకోవడం కోసం అంటాడు. తెలుగుదేశం పార్టీ కానీ డోర్లు తెరిచిందంటే అందులో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. కానీ మేము డోర్లు తెరవం. లోకేష్ని అనటానికి వల్లభనేని వంశీ కానీ అలాగే కొడాలి నాని అనటానికి కానీ వారికి ఎలాంటి స్థాయి కానీ లేదు. ఆయన కలియుగ అభిమన్యుడు. ఇప్పుడు రాజధాని విషయం కానీ అలాగే ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం అభివృద్ధికి ఎప్పుడు పెద్దపీట వేస్తారంటూ కూడా పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి బుద్ధ వెంకన్న చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ శ్రావంత్తో సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ.